ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఉదయకాలం ఎలా ఉన్నది? బావున్నదా? ప్రతిదినం ఉదయం మీరు ప్రభువుని ఆనందంతో స్తుతించినారంటే ఆ దినమంతా సంతోషంగా ఉండవచ్చు. ఉదయం లేచిన వెంటనే ఆ దిగులు, ఆ భారము, ఈ భారము అని భారమును మోయకుండునట్లు మొదట ఉదయము దేవుని ముఖమును చూచి దేవుని స్తుతించాలి. ఒకే కీడు పోరాటంగా ఉన్నది. ఎలా దేవుని స్తుతించడము? జరిగే కార్యమును చూస్తే వేదన దుఃఖంగానే ఉన్నది కదా అని అనుకుంటున్నారా? ఈ దినం దేవుడు మీకొక మాటనిచ్చుచున్నారు. ఏంటో తెలుసా? రోమా 8వ అధ్యాయము 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మీరు యేసుని ప్రేమిస్తున్నారు కదా, ఆయన విశ్వసిస్తున్నారు కదా. మీ జీవితంలో ఏం జరిగినా మేలుకై సమస్తము సమకూడి జరుగును. ఇప్పుడది కీడుగా కనిపించును, ముగింపు మేలుగా ఉండును. మరెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు జరిగే కార్యమును గురించి సోలిపోకండి. ముగింపు మేలుగా ఉండును. ముగింపు ఏమవుతుందోనని, ఎలా అవుతుందో కలత చెందకండి. ఈ మాటలు విశ్వసించి, దేవా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అన్ని మేలుకై సమకూడి జరుగును, ముగింపు మంచిదై ఉండును అని చెప్పండి. ఒకసారి ఒక కుటుంబస్తులు నా దగ్గరకు వచ్చి దుఃఖంతో నిలబడ్డారు. ఏమి విషయమని అడిగాను. కుమార్తెకు వివాహ కార్యములను ఏర్పాటు చేస్తున్నాము. నిశ్చితార్థములన్నీ కూడా జరిగినవి. ఇప్పుడు వివాహమునకు తారీఖును నిర్ణయించాము. కార్డులు అందరికీ ఇచ్చాము. ఇప్పుడు హఠాత్తుగా ఆ వరుని కుటుంబస్తులు వచ్చి, మాకీ ధనము చాలదు, నగలు చాలడం లేదు, మాకధికంగా కావాలని సమస్య చేసి వివాహమును నిలిపివేసినారయ్యా. మాకు చాలా వేదన. నిశ్చితార్థం జరిగింది, కార్డులు కూడా పంచాము. ఇప్పుడు మాకొక గొప్ప అవమానము, వేదన కదా అని దుఃఖముతో కూడా వచ్చి నిలబడ్డారు. వారికేం చెప్పాలి చూడండి. అప్పుడు ఈ వాక్యమే నాకు జ్ఞాపకమునకు వచ్చింది. మీరు దేవుని ప్రేమిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. మీరు ప్రార్థన చేసి ఒక కార్యమును ప్రారంభించారు. ఒక ఆటంకం కలిగింది. అందులో నింద, అవమానము, బాధ అని మీరనుకుంటున్నారు. ఇందులో ఏదో ఒక మేలున్నదని అనిపిస్తుంది. మేలుకైనవి దేవుని పిల్లలకు జరుగును అని దేవుడు చెప్పారు కదా. విశ్వసించుడి, సోలిపోకండి. ఇందులో కూడా మేలు ఉండును. ఒకవేళ కొంచెం నింద, అవమానము, పరిహాసము కలిగి ఉండవచ్చు. కొంచెం డబ్బు ఖర్చయి ఉంటుంది. ఏదో ఒక మేలుకై ఉండునని చెప్పి వారిని ఓదార్చి ప్రార్థించి పంపాను. మళ్ళీ కొన్ని వారాల తర్వాత వచ్చారు. అయ్యా, మీరు చెప్పినట్టుగానే జరిగినది, ఏంటి విషయం అని అడిగాను. ఆ వరుని క్యారెక్టర్ సరిగ్గా లేదు, వేరొక అమ్మాయితో సంబంధం కలిగి ఉన్నాడని ఇప్పుడే బంధువులు చెబుతున్నారు. మంచి సమయం, వివాహం నిలబడిపోయినది, మీ బిడ్డ జీవితం పాడైపోయుండును. వాడు సరిగ్గా లేడు. మేము మీరు వివాహము నిశ్చయించారు, కార్డులన్నీ ఇచ్చారు, ఎలా చెప్పాలని యోచించుచుంటిమి. ఇది నిలబడినది మేలు కొరకే అని బంధువులు చెప్పినప్పుడు నాకెంతో సంతోషము. కనుక దేవుడే దీన్ని మేలుకై సమస్తము సమకూడి జరుగునట్లు ఈ కార్యమును మేము అనుభవించాము అని వారు చెప్పి ఆనందంతో చెప్పారు. చూశారా? మొదట ఎలా అనిపించింది? వివాహం నిలబడిపోయింది. అందరూ అడిగితే ఏం చెప్పాలి? ఊరు వాళ్ళకేం చెప్పాలి? అవమానంగా ఉన్నది, నిందగా ఉన్నది, పరిహాసంగా ఉన్నది, డబ్బు ఖర్చయింది, అంతా పోయినది అనే కదా అనుకున్నారు. అయితే వివాహమై ఉంటే ఎంత గొప్ప వేదన సంధించవలసి ఉండేది. ప్రభు మేలుకు తగినట్లుగా జరిపించువారు. కనుక మీ జీవితంలో ఏం జరిగినను దేవుని స్తుతించండి. దేవా, మీకు తెలియకుండా నా జీవితంలో ఏమీ జరగదు. ఇప్పుడు కీడుగా ఉన్నది, ఇప్పుడు నాకు నింద, అవమానంగా ఉన్నది, ముగింపు మేలుగా ఉండును. విశ్వాసంతో చెప్పండి. మేలును చూచెదరు. చెబుతారా? యేసయ్యా, నా జీవితంలో జరిగిన ఈ కార్యములు అన్నీ కూడా మేలుకైనవే. నేను ఈ అవమానములు, నిందలు, బాధలు, వేదనలు, ఆటంకములు, నష్టములు, ఇబ్బందులు చూసి కలత చెందకుండునట్లు పూర్ణ హృదయముతో మిమ్మును స్తుతిస్తున్నాను. ముగింపు మేలుగా ఉండునని నమ్ముచున్నాను. అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.